మీకు కనుక ఐఐటీ నోట్స్ అనేది కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ టు అవర్ వాట్సాప్ నంబర్. ఐఐటీ నోట్స్ వచ్చేసరికి 60 రూపీస్కి మాత్రమే, 59 రూపీస్కి మాత్రమే అమ్మడం జరుగుతుంది. చాలా వరకు మిగతా ఛానల్ చాలా హై అండ్ రేట్స్కి అనేది సేల్ చేస్తున్నారు. కొన్ని మంది అయితే ఓన్లీ ఒక పీడిఎఫ్ ఒకరికి మాత్రమే షేర్ చేసినంత అలాగనేది ఉంటుంది. కానీ మా దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే మేము వాట్సాప్లోనే షేర్ చేస్తాం. మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్తో క్లబ్ పై మరి కొనుక్కోవచ్చు. ఐఐటీ సిలబస్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంది. యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఈజీగానే అర్థమవుతుంది, కానీ యూనిట్ 3, 4, 5 అనేది అర్థమయ్యే విధానం కొంచెం డిఫికల్ట్గా మీకే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ మా నోట్స్ అనేది. ఇట్స్ జస్ట్ ఫర్ 59 రూపీస్. చాలా ఈజీగా ఉంటుంది. వన్ డే బ్యాటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. యూనిట్ 1 వచ్చేసరికి నేను ఈ 6 లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి అన్ని లాంగ్ ఆన్సర్సే. 5 మార్క్స్ అనేది ఇంకో స్లైడ్లో నేను చూపిస్తాను. ఫస్ట్ యూనిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్న అప్లికేషన్స్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ఐఓటీ అండ్ ఇట్స్ హిస్టరీ. వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్? ఐఓటీ డెఫినేషన్, హిస్టరీ అనేది రాయాలి. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఉంది. కనెక్టివిటీ, స్కేలబిలిటీ, డేటా కలెక్షన్, సెక్యూరిటీ, సేఫ్టీ, ఆటోమేషన్, అనలిటికల్స్, మెనీ సెన్సార్స్, ఇంటెలిజెన్స్ అని చాలా రాయొచ్చు. హిస్టరీ అనేది మెయిన్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి 5 మార్క్స్లో అడగచ్చు, 10 మార్క్స్లో కూడా అడగచ్చు. ఇట్ ఈస్ ఫిట్ ఫర్ బోత్. ఈ క్వశ్చన్ అనేది ఈజీగానే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ ఐఓటీ ఆర్కిటెక్చర్ అండ్ డిఫరెంట్ లేయర్స్ ఇన్ ఐఓటీ. ఐఓటీ లేయర్స్ ఉంటాయి కదా, పర్సెప్షన్, నెట్వర్క్, ప్రాసెసింగ్ అండ్ అప్లికేషన్. దీంట్లో కొన్ని ఎమర్జింగ్ ఐఓటీ ఆర్కిటెక్చర్స్ అని అడగకపోయినా మీరు రాయాలి. ఎడ్జ్ కంప్యూటింగ్, ఫాగ్ కంప్యూటింగ్, క్లౌడ్ సెంటరింగ్ ఆర్కిటెక్చర్స్ చిన్నది రాసేయండి. థర్డ్ వన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఫిజికల్ అండ్ లాజికల్ డిజైన్ ఆఫ్ ఐఓటీ విత్ సిస్టమ్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్. ఫోర్త్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అసలు మిస్ చేసుకోవద్దు. ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి అప్లికేషన్స్ అండి. మీరు అప్లికేషన్స్ చాలా ఉంది మీ టెక్స్ట్ బుక్లో, అవన్నీ చదవాలి. ఇట్ ఈస్ ఆల్సో ఆస్క్డ్ ఫర్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద కూడా అడుగుతారు. అప్లికేషన్స్ అనేది ఉంటుంది. అప్లికేషన్స్లో ఏమేమి రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఆటోమేషన్ అనుకోండి, దానివల్ల ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్ దాంట్లో ఎలా యూజ్ చేస్తున్నారు, స్మార్ట్ ఫార్మింగ్, దాని రిజల్ట్స్, దాని ఇంపాక్ట్, దాని సొల్యూషన్స్, వర్కింగ్ ప్రొసీజర్స్ అన్నీ మీరు షార్ట్గా చేసుకొని మీరు చదువుకోండి. ఓకే. సిక్స్త్ వన్ వచ్చేసరికి హౌ కెన్ ఐఓటీ యూజ్డ్ ఇన్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ విత్ ఎగ్జాంపుల్స్. ఎన్విరాన్మెంటల్ని ఎలా అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఐఓటీ? ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్ క్వాంటిటీ అయినా, సాయిల్ క్వాంటిటీ అయినా ఐఓటీ సెన్స్ చేయడం వల్ల ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్. కమింగ్ టు ద 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి డిస్కస్ ఎనేబులింగ్ టెక్నాలజీస్. ఎనేబులింగ్కి ఎమర్జింగ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఆన్సర్స్ కూడా వేరు. ఎనేబులింగ్ అంటే మనం సెకండ్ యూనిట్ నుంచి ఏదైతే 5th యూనిట్ దాకా చిన్న చిన్న టెక్నాలజీస్ ఉంటామో, ఏదైతే టెక్నాలజీ డెప్త్గా చదువుతామో అది బ్రీఫ్గా రాసేయండి అంతే. సెకండ్ వన్ డిస్కస్ ది రోల్ అబౌట్ ఇంటర్నెట్ ఇన్ ఐఓటీ. ఇంటర్నెట్ ఐఓటీలో ఎలా యూజ్ అవుతుంది? ఐఓటీలో ఇంటర్నెట్లో వేస్ట్ కదా, దాని గురించి రాయాలి. థర్డ్ వన్ ఐడెంటిఫైయర్స్ యూజ్డ్ ఇన్ ఐఓటీ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. ఫోర్త్ క్వశ్చన్ ఐఓటీ ఫ్రేమ్వర్క్స్ గురించి, అంత ఇంపార్టెంట్ లేకపోయినా చూసుకొని అలా వెళ్ళిపోండి ఎగ్జామ్కి. ఫిఫ్త్ వన్ వాట్ ఆర్ లీగల్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ఐఓటీ. 10 మార్క్స్ కింద కూడా అడగొచ్చు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ 5 మార్క్స్ కింద అడుగుతారు. అండ్ సిక్స్త్ వన్ అప్లికేషన్స్ ఆఫ్. కమింగ్ టు ది సెకండ్ యూనిట్, దీంట్లో వచ్చేసరికి ఓన్లీ 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ అనేది పక్కగా ఉంటుంది. అదేంటంటే పింక్ కలర్లో హైలైట్ ఉండగా డిఫైన్ సెన్సర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇట్స్, డిఫైన్ యాక్టివేటర్స్ అండ్ ఇట్స్ టైమ్స్ విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి అనేది పేపర్ మీద అయితే 10 మార్క్స్కి అయితే ఉంటుంది. అంత కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. దీంతో మీరు ఎగ్జాంపుల్స్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అట్లీస్ట్ 8 to 9 టైప్స్ ఆఫ్ సెన్సర్ యాక్టివేటర్స్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 5 మార్క్స్ క్వశ్చన్, హైలైట్ చేయలేని దాన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్ అండి. థర్డ్ వన్ వచ్చేసి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆర్డినో, రాస్బెరీ ఇవన్నీ చదువుకుంటే దాని కింద రాసేయచ్చు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్డినో, ఐడిఈ అండ్ బోర్డ్ టైప్స్. దీంట్లో వచ్చేసి మనకి ఆర్డినో గురించి రాస్తారు. డయాగ్రామ్ ఏంటి అవసరం లేదు, అంత కాంప్లికేటెడ్. ఒకవేళ మీరు అడిగితే ఇది రాయండి. మ్యాక్సిమం అయితే ఆర్డినో డయాగ్రామ్ టఫ్గా ఉంటుందని అడుగురు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్మెంట్ ఆర్డినో, ఐడిఈ అంటే దాని గురించి రాయాలి. దాంట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి రాయాలి. దాని తర్వాత కామన్ బోర్డ్ టైప్స్ అది రాస్తే సరిపోద్ది. చిన్న ఎగ్జాంపుల్, యూస్ కేస్, అడ్వాంటేజెస్ రాస్తే ఇట్స్ గోనా బీన్ సూపర్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ రాస్బెరీ పై డెవలప్మెంట్ కిట్. రాస్బెరీ పై డెవలప్మెంట్ కిట్ చాలా చిన్న కాన్సెప్ట్, కానీ 10 మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఫస్ట్ రాస్బెరీ డెవలప్మెంట్ కిట్ గురించి రాస్తారు. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్, ఫీచర్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తారు, విత్ అడ్వాంటేజెస్ అండ్ విత్ బిట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఆల్సో, విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇఫ్ యూ డూ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఆర్ఎఫ్ఐడి ప్రిన్సిపల్స్ అండ్ కాంపోనెంట్స్. ఆర్ఎఫ్ఐడి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. దీని చిన్న డయాగ్రామ్ గీయండి. యాంటెనా అండ్ ఆర్ఎఫ్ఐడి రీడర్ అనేది కొన్ని ఉంటాయి, ట్యాగ్స్ ఉంటాయి. ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ అది మెన్షన్ చేయాలి. ప్రిన్సిపల్స్ 3-4 ఉంటాయి. మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసరికి 3 ఉంటాయి, ట్యాగ్, రీడర్, యాంటెనా. ఇవి రాయాల్సింది వస్తుంది. దాని తర్వాత మీరు డైరెక్ట్గా యాంటెనా టైప్స్ కూడా ఉంటాయి, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ గురించి రాసేస్తే సరిపోతుంది. దాని గురించి రాయాల్సిన అవసరం లేదు.
సెవెంత్ క్వశ్చన్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ అంటే ఏంటి, దీని ఒక చిన్న హిస్టరీ కూడా అడగవచ్చు, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు సారీ, 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద అడగచ్చు. ఎయిత్ వన్ రైట్ అబౌట్ నోడ్, కనెక్టింగ్ నోడ్స్ అండ్ నెట్వర్కింగ్ నోడ్స్. ఈ క్వశ్చన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ షుడ్ బి నెవర్ లిఫ్ట్. అండ్ కనెక్టింగ్ నోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, 10 మార్క్స్లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ 2 క్వశ్చన్స్లో మాక్సిమం ఒక క్వశ్చన్ అనేది పడుతుంది, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా మిగతా చాయిస్ అది 4, 5, 6, 8 అనేది పడుతుంది. ఎయిత్ వన్ రైట్ అబౌట్ WSN అండ్ IoT, 5 మార్క్స్ క్వశ్చన్స్ కింద రాయాలి. ఇది యూనిట్ 3 వచ్చేసి నేను 2 పార్ట్స్గా సపరేట్ చేశాను, ఎందుకంటే ఏదైనా 1 పార్ట్ చదువుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్, దాని నుంచే క్వశ్చన్ వస్తుంది. ఏదైనా మీరు వైర్లెస్ టెక్నాలజీస్ అయినా చదవండి, లేకపోతే IP బేస్డ్ ప్రోటోకాల్స్ అనేది చదవండి. ఈ రెండిట్లో చాయిసెస్ యూస్. దీంట్లో ఇంపార్టెంట్ నేను చెప్తాను, అవి మాత్రం వినండి. ఫస్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ WPAN టెక్నాలజీస్ అంటే వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఫస్ట్ సెమ్లో నెట్వర్కింగ్స్లో ఎక్కడో చదువుకున్నట్టు గుర్తుంటాయి కదా, అవి IoTలో ఎలా యూజ్ చేస్తాము అని రాయాలి. దాంట్లో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, అంతే. దాని గురించి పెద్ద రాయాల్సింది అయితే ఏం లేదు, చిన్న డయాగ్రామ్ ఉంటే రాయండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీ డిగ్రీ వెళ్ళాక కూడా మీరు PG స్టడీస్ చేస్తే అక్కడ కూడా ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే IEEE స్టాండర్డ్స్ 802.15.4 అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్, IEEE అంటారు. వాళ్ళు అనేది ఇన్స్టిట్యూట్ అనేది డెవలప్ చేస్తారు, కాబట్టి దాని గురించి ఇచ్చిన హిస్టరీ రాయాలి. అండ్ దీని గురించి ఫీచర్స్ అండ్ ఏ టోపాలజీస్, స్టార్ టోపాలజీస్, మెష్ టోపాలజీస్, పియర్ టు పియర్ ఉంటాయి కదా, అవి అనేది రాసి అప్లికేషన్స్ విత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాస్తే ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్. థర్డ్ వన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు వైర్లెస్ టెక్నాలజీస్లో టైప్స్ అనేది ఉంటాయి, సో మెనీ ఉంటాయి. దాంట్లో నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్తారు, జిగ్బీ అని, హార్ట్, NFC, జెడ్వేవ్, BLE, బ్యాంకెంట్ అండ్ మాడ్యూల్స్ అనేది ఉంటాయి. దీంట్లో మీరు ఏదైనా 5 మార్క్స్ క్వశ్చన్స్కి అనేది ఇస్తారు, లేకపోతే 4-5 కలిపి మరి 10 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ నేను ఇచ్చాను జిగ్బీ ప్రోటోకాల్ అండ్ హార్ట్ అండ్ ఇట్స్ యూజెస్, ఎలా యూజ్ అవుద్ది చిన్న డయాగ్రామ్స్ వేసి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి రాయాలి. హార్ట్ అంటే ఏంటి, హైవే అడ్రసబుల్ రిమోట్ ట్రాన్స్యూటర్, దాని గురించి రాస్తారు. అండ్ ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఏదైనా కలిపి 10 మార్క్స్ కింద ఇవ్వచ్చు, కాబట్టి మీరు ఈ 5 అనేది చదవండి. రైట్ అబౌట్ NFC, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ చాలా ఈజీ, జెడ్వేవ్ టెక్నాలజీస్ ఇన్ యూనిట్ 3లోనే సెకండ్ పార్ట్ చెప్పాను కదా, ఇది IP ప్రోటోకాల్స్ వైర్లెస్ నెట్వర్క్స్ అంటే నేను వైర్లెస్ అనే అంటాను, ఎందుకంటే అది కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ దీంట్లో కూడా 1 or 2 ఫర్ ఆర్ సేక్ అనేది చదువుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ IP బేస్డ్ ప్రోటోకాల్ ఫర్ IoT, IPv6 ఎలా యూజ్ చేస్తామని. సెకండ్ క్వశ్చన్ 10 మార్క్స్ అండి. రైట్ అబౌట్ 6LoWPAN అంటే లోవర్ పవర్ వైర్లెస్ పర్సనల్ ఏరియా నెట్వర్క్, దీని గురించి చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ LoRa అండ్ LoRaWAN టెక్నాలజీస్, ఎలా వర్క్ అవుతాయని ఈ ప్రొసీజర్స్ గురించి రాయాలి. LoRa అనేది డయాగ్రామ్స్ మీ వల్ల వీలవుతే ఇట్ మేక్స్ ఎ గుడ్ ఇంప్రెషన్, అండ్ ఎలా వర్కింగ్ ప్రొసీజర్ అనేది రాయాలి అన్ని క్వశ్చన్స్లో. ఫోర్త్ వన్ వచ్చేసరికి RPI అని పిలుస్తారు, లేకపోతే రాస్బెరీ పై, దాని యొక్క ఫీచర్స్ వర్కింగ్ IoTలో ఎలా వర్క్ అవుద్ది అని రాయాలి. ఫిఫ్త్ వన్ 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ రెస్ట్ ఇన్ డీటెయిల్ విత్ రెస్ట్ఫుల్ APIs ఫర్ ఎనీ IoT సెటప్. రెస్ట్ గురించి అయితే రాస్తారు, రెస్ట్ అంటే రీప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్, దాని గురించి రాస్తారు కొంచెం మ్యాటర్. దాని తర్వాత రెస్ట్ఫుల్ APIs, దీని గురించి అడుగుతాడమ్మా. 3 or 4 APIs చదువుకుంటే చాలు, అవి అనేది రాసియండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి AMPQ అంటే అడ్వాన్స్డ్ మెసేజ్ క్యూయింగ్ ప్రోటోకాల్, COAP కన్స్ట్రైన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్, అండ్ MQTT మెసేజ్ క్యూయింగ్ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్. ఈ మూడిట్లో ఏదైనా అడగచ్చు, దీని యొక్క ఫీచర్స్, వర్కింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చదువుకుంటారు. ఇవన్నీ కలిపి 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా అడగచ్చు. సెవెంత్ వన్ వాట్ ఈస్ ఎడ్జ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కనెక్టివిటీ అండ్ ప్రోటోకాల్స్ అండ్ ఇట్స్ టైప్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ 10 మార్క్స్కి. ఎయిత్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్జ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, అంత ఇంపార్టెంట్ కాకపోయినా యూ కెన్ స్కిప్ దిస్ క్వశ్చన్. సో ఇదే థర్డ్ యూనిట్ నుంచి. ఫోర్త్ యూనిట్ నుంచి ఇంత పెద్దగా ఉండదు, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కొంచెం షార్ట్గానే ఉంటుంది. ఫోర్త్ యూనిట్కి వెళ్దాం. ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి అండి ఆర్డినో ప్రోగ్రామింగ్ అండ్ సెన్సార్ ఇంటర్ఫేసింగ్స్, కొంచెం పెద్ద యూనిటే కానీ క్వశ్చన్స్ అనేవి తక్కువే, రెండు టాపిక్స్ కలిపినా ఇంతే వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ఆర్డినో యూనో ఆర్కిటెక్చర్, బోర్డ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, దాని గురించి రాయాలి. అండ్ ఈ యూనిట్లో కొంచెం ప్రోగ్రామింగ్ కూడా ఉంటుంది, దాని గురించి ప్రోగ్రామ్స్ అనేది కూడా కొన్ని చోట్ల మ్యాండేటరీగా ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్కి, దాని గురించి అలాగైతే మనం ఏం చేయలేం. సెకండ్ వన్ డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఆర్డినో IDE అండ్ అప్లోడింగ్ ఏ ప్రోగ్రామ్ టు ఆర్డినో బోర్డ్. ఇవన్నీ మీ ప్రాక్టికల్స్లో ఎక్కువ యూజ్ చేసి ఉంటారు, మీరు అక్కడ కనుక చదవంటే ఇక్కడ థియరీ పేపర్లో ఈజీగా రాసివచ్చు. థర్డ్ వన్ రైట్ అబౌట్ ఆర్డినో లైబ్రరీస్ విత్ ఎగ్జాంపుల్, ఆర్డినోలో ఉండే లైబ్రరీస్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ గురించి రాయాలి. బేసిక్స్ ఆఫ్ ఎంబెడెడ్ C ప్రోగ్రామింగ్ ఫర్ ఆర్డినో, ఎంబెడెడ్ C ప్రోగ్రామింగ్ పెద్ద టాపిక్ కాదు, చిన్న టాపికే. దీని గురించి అయితే బేసిక్ ఎలిమెంట్స్, స్ట్రక్చర్ అవి రాస్తే సరిపోతుంది, మరీ పెద్ద ప్రోగ్రామ్స్ రాయాల్సిన లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్ఫేసింగ్ లెడ్ అండ్ ఇంటర్ఫేసింగ్ ఆర్డినో విత్ LCD.
ఫస్ట్ దీనికి వచ్చేసి ఆబ్జెక్టివ్ రాయాలి, కాంపోనెంట్స్ ఒకవేళ అడిగితే రాయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ అడుగుతారు. అండ్ చాలా వరకు రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అని ప్రతిదాన్ని చదువుకున్నాం. చిన్న ఆర్డినో కోడ్ ఫర్ ఏదైనా బ్లింకింగ్ ఎల్ఈడి అనొచ్చు, లేకపోతే మీరు టింకర్ క్యాట్లో చేసిందన్నా రాసివచ్చు. ప్రాసెస్ మార్క్స్ అనేది పడతాయి ఎలాగైనా. 6th one, most important question, explain the difference between analog and digital sensors. Analog digital sensors ki difference ఏంటి with examples అంతే, చాలా ఇంపార్టెంట్ అమ్మా. 7th one, explain interfacing of temperature, humidity, motion, light and gas sensors. దీంట్లో ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ టెంపరేచర్ అడిగితే టెంపరేచర్ ఇన్ డెప్త్గా రాయాలి. టెంపరేచర్ గురించి ఏంటి, ఏ పిన్స్ వాడతారు, ఎలా వర్క్ అవుద్ది, అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కొన్ని కోడ్స్. దాని గురించి అయితే ఎలా రియల్ టైమ్ అప్లికేషన్స్ ఎలా అప్లై అవుద్ది అన్నీ అడుగురు. ఏదైనా 1 or 2 దాంట్లో ఇంపార్టెంట్ చెప్పమంటే చెప్తాను. టెంపరేచర్, హ్యూమిడిటీ, గ్యాస్ సెన్సర్స్, ఈ 3 చదువుకోండి మ్యాక్సిమం. 8th one వచ్చేసరికి వర్కింగ్ అండ్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ సర్వో మోటార్స్ విత్ ఆర్డినో, 5 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 9th one వచ్చేసరికి వాటర్ యాక్టివేటర్స్ అండ్ హౌ డూ దే రిలే స్విచ్ వర్క్ విత్ ఇంటర్ఫేసెస్ విత్ ఆర్డినో, ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ యూనిట్లో నేను ఇచ్చిన ఎల్లో కలర్గా అవి చదువుకోండి, మీకు మ్యాక్సిమం 10 మార్క్స్ అనేది ఈజీగానే ఉంటుంది. 5th యూనిట్కి వచ్చేసరికి చాలా చిన్న యూనిట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ చాలా ఈజీగా గెయిన్ అనేది చేయాలి అందరూ. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈ యూనిట్ అనేది పక్కా చదువుకోవాలి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ 5th యూనిట్ యాజ్ పర్ మై చాయిస్. ఏంటంటే ఐఓటీ డెవలప్మెంట్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్, క్లౌడ్తో ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు అంతే ఈ యూనిట్. క్లౌడ్ కంప్యూటింగ్ కనుక మీ సబ్జెక్ట్ వచ్చింటే మీకన్నా తోపులు ఎవరు ఉండరు. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐఓటీ విత్ ఆర్డినో. ఎలా ఆర్డినో యూస్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్స్ అనేది రాయాలి. ఫస్ట్ స్టెప్ డిఫైన్, చూస్, కనెక్ట్ ఎలా చేస్తారు హార్డ్వేర్కి, ఆర్డినో కోడ్ అనేది ఎలా రాస్తారు, విజువలైజింగ్ ఆన్ క్లౌడ్, అప్లోడ్ ఎలా చేస్తారు, అవన్నీ ఈచ్ అండ్ స్టెప్స్ అనేది రాయాలి. అండ్ ఏదైనా కేస్ స్టడీ మీరు ఏదైనా చేస్తుంటే యూ కెన్ రైట్ దట్ ఆల్సో. సెకండ్ వన్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అండి. కనెక్టింగ్, దీంట్లో చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది. బ్లింక్ అని, థింక్ స్పీక్ అని, AWS IoT అని, గూగుల్ క్లౌడ్ IoT కోర్ అని. ఇది దీంట్లో ఏదో 1 or 2 అనేది ఇచ్చి 10 మార్క్స్ కింద రాయమంటారు, అన్నీ అయితే ఇవ్వరు. దాని యొక్క ఆర్కిటెక్చర్స్ రాయాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి 5 మార్క్స్లో ఇంపార్టెంట్ అమ్మ, పక్కా చదువుకొని వెళ్ళండి. రైట్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ IoT. బెనిఫిట్స్ రాస్తారు, ఛాలెంజెస్ అండ్ అడ్వాంటేజెస్, చిన్న కేస్ స్టడీ ఏదైనా ఉంటే రాయండి. 4th one, ఫాగ్ కంప్యూటింగ్, 5 మార్క్స్ క్వశ్చన్ అగైన్ వెరీ ఈజీ. చిన్న పాయింట్స్ రాస్తే వై ఫాగ్ కంప్యూటింగ్ ఈజ్ నీడెడ్ ఇన్ IoT, వర్కింగ్ ఆఫ్ లైఫ్, ఫాగ్ వర్సెస్ క్లౌడ్ వర్సెస్ ఎడ్జ్ కంప్యూటింగ్, ఈ 3 కూడా 10 మార్క్స్ కింద అడిగినా అడగొచ్చు. సో బీ ప్రిపేర్ టు ఆన్సర్. 5th one వచ్చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇన్ IoT. దీంతో సమాప్తం. ఈ యూనిట్ అనేది 5 క్వశ్చన్స్ చదవండి. ఎలాగైనా 10 మార్క్స్ 5 మార్క్స్ రెండు ఈజీగానే ఉంటాయి ఈ యూనిట్లో. సో వీడియో ఎండ్ దాకా అయితే వచ్చిన వాళ్ళందరికీ ఏ వెరీ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. మీరు విన్నది చదివితే మీ యూ కెన్ క్రాక్ ది ఎగ్జామ్ వెరీ ఈజీలీ, 9 to 10 points. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ ఏ బిగినర్ ఛానల్, సో ప్లీజ్ ఎంకరేజ్. 1 subscriber మీకు ఏమి పెద్ద పోదు, కానీ నాకు ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్క లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నేను చేసిన హార్డ్ వర్క్ మిగతా వాళ్ళు 100 మందికి రీచ్ అవ్వాలని. అండ్ ఫర్ నోట్స్ కాంటాక్ట్ ది గివెన్ నంబర్, ఇట్స్ వెరీ trusted platform.